ఆ, సాయంత్రం సంగీత అయితే ఇప్పుడెందుకు రమ్మన్నారు అత్తయ్య గారు? విందులయ్యాక వినోదాలు బావుంటాయని, సంతోషాలు సరదాలు ఇప్పట్నుంచే పంచుకోవచ్చు. సరే రండి. రండి. రా మిథునా. పద. రేఖాదేవి గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన అతిథులకు, ఆత్మీయులకు, ఆత్మ బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు సంగీత్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. రేఖాదేవి గారు ఇప్పుడు విజిల్ ఊది స్టార్ట్ చేస్తారు. అత్తయ్య గారు ప్రారంభించండి. అప్పుడే ఇది నా ఇంట్లో తన పెత్తనం సాధించడం మొదలుపెట్టింది. నీ రెక్కల చప్పుడు ఎంతసేపులే, నా ఉరుములు మెరుపులు మొదలైతే రాలిపోయి నేల వాల్తావు. ఓ దీన్ని గంగిరెద్దుం చేసి ఆడిస్తుంది వైష్ణవి. కోడలైతే మనకు కూడా కొండంత అండత్తయ్యా. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ప్రోగ్రామ్. పెళ్లి చేసుకోబోతున్న ఈ ప్రేమికుల లవ్ ప్రపోజల్ కొత్తగా, సరికొత్తగా, అద్భుతంగా, అందంగా ఉండాలి. ఏమంటారు? సో తారక్ అండ్ మిథున, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. థీమ్ రెడీనా? ఇన్స్పిరేషన్ ఎదురుగా ఉంది కదా. ఎవరికి ప్రపోజ్ చేస్తున్నారు? Just left to Tarak. Okay, the stage is yours. బొటను వేలు పైకి చూపితే అభినందన, అంగీకారానికి గుర్తు. అది అగ్నికి ప్రతీక. చూపుడు వేలు సూచన, అన్ని దిక్కులు నిండిన వాయుస్థానం. మధ్య వేలు ఆధారం, అది ప్రకృతి నిలయం. ఆకాశానికి ప్రత్యామ్నాయం. నిశ్చితార్థం నిశ్చయించే ఉంగరం వేలు మన నివాసపు భూమికి ఆనవాలు. అందుకోబోయే చేతికి హామీ ఇచ్చే చిటికెని వేలు జీవాధారమైన నీటికి గుర్తు. జీవితకాలం నీ చెయ్యి వీడనని ఈ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ప్రమాణం చేస్తున్నాను. వన్ సెకండ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను మిథున. ఐ లవ్ యూ. వీడి ప్రమాణాలే ఇంతలా ఉంటే దీన్ని విడదీయటం అంత సులభం కాదు. నా మౌనమే వాగ్దానం, ఈ నిశ్శబ్దమే నా అంగీకారానికి ప్రమాణం, నా అంగీకారానికి ప్రమాణం, నా అంగీకారానికి ప్రమాణం, నా అంగీకారానికి ప్రమాణం. బదలనిత తోడం రోజల్ వెలుగులిడు నీడం దారెట్లే చేతి ఒక సాత తెలిపే అనురాధ ఎరుపురాధ కదలేనా Bulema, 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 Bulema. I love you, I love you, I love you. అందరూ నెక్స్ట్ ప్రోగ్రామ్ కి రెడీయా? అంతా మనమే, మనలో మనమే. రివర్స్ డ్రామా విత్ ఒరిజినల్ క్యారెక్టర్స్. మనందరి ఆత్మీయురాలు, ప్రముఖ వ్యాపారవేత్త, సింగిల్ హ్యాండ్ తో టోటల్ బిజినెస్ ని డీల్ చేస్తున్న శ్రీమతి రేఖాదేవి గారు. ఇది నిజంగా అందరిలో పొగుడుతోందా లేక ఏదన్నా తిరకాసిందా? ఇప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ రివర్స్ ప్లే. అంకుల్ ఆంటీ లాగా, ఆంటీ అంకుల్ లాగా చేస్తే ఎలా ఉంటుంది? నేను రెడీ. రారేక నేను ఒప్పుకోను. ఆంటీ ఓన్లీ డ్రామా ఆంటీ. నీ డ్రామాలు నాకు బాగా తెలిసి ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయండి. వేరే ఎవరినైనా పార్టిసిపేట్ చేయమని చెప్పండి. చెయ్యాలి. మామ్, జస్ట్ ఫర్ ఫన్ కదా,
నాకెప్పటి నుంచో మిమ్మల్ని అలా చూడాలని ఉంది. ఈ జీవితంలో అది జరగదని అనుకున్నాను. ఈ సందర్భంగా ఇలా అవకాశం వచ్చింది. ప్లీజ్ మామ్. రేఖా డియర్, సరదా కోసమే కదా, పద వెళ్దాం. నేను రాను. ఇలాంటి డ్రామాలు నాకు అస్సలు ఇష్టం ఉండవు. నా కోసం ఒక్కసారి చేయి మామ్, ప్లీజ్. తారక్, అది కాదురా. పెళ్ళాడిష్టపడుతుంటే అంత బతిమిలాడించుకుంటామే, వెళ్ళొచ్చు కదా. ప్లీజ్ మామ్. ఆంటీ కమ్ ఆన్, కమ్ ఆన్. పద పద రా డియర్. ఏం చేస్తున్నారు? టీవీ సీరియల్ చూస్తున్నానండి. జీ తెలుగు కొత్త సీరియల్. ఆప్తారా ఆప్తారా ఆప్తారా. సీరియల్స్ సీరియల్స్ సీరియల్స్. ఆ సీరియస్నెస్ వేరే దాని మీద పెట్టొచ్చు కదా. నాకు సీరియల్స్ అంటేనే ఇష్టమండి. సిన్సియర్ గా వాటిని ప్రేమిస్తాను. ఇన్నేళ్లొచ్చాయి, కాస్తైనా బుద్ధుందా నీకు? ఏ బాధ్యతలు పట్టించుకోకుండా ఎప్పుడు సీరియల్స్ చూడటమేనా? రేఖ భర్త అనిపించుకోవడమేనా? ప్రేమ్ సాగర్ భార్య అనిపించుకునే అవకాశం ఈ జన్మలో లేదా? నాకు అలా పిలిపించుకోవడమే గర్వంగా ఉంటుంది. నాకు అసహ్యంగా ఉంటుంది. నాకు తలవంపుల్లాగా ఉంది. భర్త అని తగ్గాల్సి వస్తుంది, కానీ ఒక్క క్షణం మరిచిపోతే నిన్ను. ఇది డ్రామా అండి. డ్రామానా తొక్క? నువ్వే పెద్ద డ్రామా. గౌరవం ఇస్తుంటే రెచ్చిపోతున్నావు. మిమ్మల్ని అనవసరమైన పనులన్నీ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. నిన్ను ఇరిటేట్ చేస్తా. ఏయ్, ఏయ్. రేఖా డియర్, నానా ఏంటన్నా ఇది? క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి. రేఖా డియర్, మిమ్మల్ని చంపిస్తాను. కూర్చోండి. రేఖా డియర్, అది క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాను. ఛీ! నాతోనే డ్రామాలాడతావా? ముందుందిలే నీకు ముసళ్ల పండగ. ఇంతకన్నా అందరిలో అల్లరి పాలవుతావు. చెడుకుడే నీ చెంపలు ఇలాగే చెళ్ళుమంటాయి చూడు. అంతా తూ అంటారు. నీ మీద నీకే అసహ్యం వేసేలా చేస్తాను. నాతో ఎలా ఉంటుందో ఇది శాంపిల్ చూపించాను రేఖాదేవి. చూపించడం ఏంటి, నెక్స్ట్ వేట మొదలవుతుంది. ఒద్దిగ్గా ఉండు, లేకపోతే ఇలాగే నీ లైఫ్ రివర్స్ అవుతుంది. పిన్ని, ఇప్పుడు వెళ్ళి బుల్లెమ్మకి ముద్దు పెట్టనా? వీడికి ఎవరెలా ఉన్నారు, ఏది ఎప్పుడు అడగాలో తెలీదు. టైం ఉంది, నేను చెప్తాను. వెయిట్ చెయ్యి. ప్రపోజల్ అయింది, డ్రామా అయింది. నౌ ఫెంటాస్టిక్ లవ్ అండ్ అఫెక్షన్. ఆ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? అల్లుడు సర్వ స్వతంత్రుడు అంటారు. ఈ ఇంటికి అల్లుడైన అశోక్ గారు చాలా మంచివారు. మితభాషి, మృదు స్వభావి.
ఆయనకి భార్య మాలిని గారంటే చాలా ప్రేమ. వీడి ప్రేమ సరే, దీని బతుకు సరే. ఇక్కడైనా 4 మాటలు ప్రేమగా మాట్లాడితే విందాం అత్తయ్య. అశోక్ గారు, మాలిని గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఇప్పుడు వీణ్ణి బుక్ చేసింది. ఇది పగబట్టి ఇలా అందరిలో అల్లరి పెడుతోంది. అన్నిటికీ కలిపి ఒకే ఒక్క ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్. పిన్ని, నేను వెళ్ళి బుల్లెమ్మకు ముద్దు పెడితే తప్పేం కాదు కదా? నువ్వు ముద్దు పెట్టకపోతే తన మీద నీకున్న ప్రేమ ఎలా బయటపడుతుందిరా? పదే పదే అడిగి నేను పెట్టమన్నానని చెప్తావా ఏంటి? అలా చెప్తే నీ ప్రేమను ఎవ్వరూ నమ్మర్రా. చీచి, నేను అట్టా ఎందుకు చెప్తాను పిన్ని? అశోక్ గారు, మాలిని గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అల్లుడు గారు చూస్తారేంటి, వెళ్ళండి. డైలాగ్ ఏమైనా ఇస్తారా? ప్రేమించిన మనసేగా. మేమివ్వడం ఎందుకండి? మాలిని గారి మొహం చూసి మీరే చెప్పేయండి. అద్దిరిపోవాలి బావా, నా చెల్లెలు ఐస్ అయిపోవాలి. మాలిని, మాలిని, నువ్వే నా హార్ట్ బీట్. నువ్వు లేకపోతే నాకు రాదు తాటు. నువ్వే నా రోజా. చల్లని నీళ్ల కూజ. నీ ఫేస్ కి ఎక్స్ప్రెషన్స్ కి ఆ డైలాగ్ కి ఏమైనా మ్యాచ్ అయిందా? చిర్రుబురులాడుతూ ప్రేమ డైలాగులేంటయ్యా? వాడికి తెలిసిన పద్ధతి అదొక్కటే లేరా? అయిపోయింది. వీణ్ణి ఆడేసుకుంది. వీడికి కూడా బాగా అయింది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఇప్పుడు వాయిస్ ఆఫ్ ద ఈవెంట్. ఎప్పుడు సౌమ్యంగా, మౌనంగా, చిరునవ్వే పలకరింపైన ఈ ఇంటి పెద్ద కొడులు. రేపటి తరం పెద్దలవుతున్నా తారక్ మిథునల భవిష్యత్తు ఎలా సూచిస్తారో విందామా? ఏం పొగట్ట. దీన్ని బిస్కెట్ ఫ్యాక్టరీ అని ఊరికే అనలేదు. ఇప్పుడు ఈవిడేం మాట్లాడుతుందో. లేఖక పిలుస్తోందిగా, వెళ్ళు. నీకన్నా గొప్పగా అనుభవించిన జీవితం లేనట్టు లెస్సగా చెప్పమంటోంది. అర్థతనాన్ని ఆహ్వానించింది. సంపూర్ణంగా చెప్పు, సశేషం అనుకో. సౌభాగ్యాలు అలంకరణల్లో ఉండవు. అహంకారాలే జీవితం కాదు. గుండెల మీద మాంగళ్యం ఉన్నా, గుండెల్లో భర్త లేకపోతే ఉన్నా లేని వాళ్లే అవుతారు. ఆరాధించే మనసుకున్న విలువ అసహించుకునే తత్వాలకి ఉండదు. మీ ప్రేమకి పరిపూర్ణత పెళ్లితో కాదు, పరస్పర అవగాహన, పరిణితి కలిగిన ఆలోచన, ఇచ్చిపుచ్చుకునే విలువల మీద ఆధారపడి ఉంటుంది. తీసివేత గౌరవాన్నివ్వదు. అది అర్థం కాని వాళ్ళు వ్యర్థం. ఇద్దరు మనుషులు కలిసి బ్రతకడం కన్నా ఇద్దరి మనసులు కలిసిపోవడం నిన్న. అబ్బో,
ఇష్టం సొంతమైతే అది అష్టైశ్వర్యాలను ఇస్తుంది. చిరునవ్వే పలకరింపు అన్నట్టు చూడగానే నా వాళ్ళు అనిపించాలి. తారక్ మిథున, మీరు ఆదర్శమయ్యి అన్యోన్యంగా కలకాలం చల్లగా వర్ధిల్లండి. దీనికి వాయిస్ ఇచ్చి నన్ను తిప్పి ఛాన్స్ ఇచ్చింది. నిన్ను రేఖాదేవి ఆంటీ కాళ్ళు పట్టేలా చేస్తాను. రేఖాదేవి, నువ్వు సూపర్ వదినా, అదిరిపోయింది. తెరవాల్సిన వాళ్ళ కళ్ళు తేలేస్తారు. ఇదిగో మా వైష్ణవి, చాలా థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే ఆంటీ. ఇద్దరు కలకాలం చల్లగా ఉండండి.